IIM UPSC ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల IAS ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల మరణాలు కలకలం రేపుతున్నాయి. డిసెంబర్ నెలలో మొదలైన ఈ మరణాలు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. వైరస్ సోకి ఒక్క కోడి చనిపోగానే ఒక్కరోజు వ్యవధిలోనే ఆ ఫారంలో ఉన్న కోళ్లన్నీ మృత్యువాత పడుతున్నాయి. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా ఈ మరణాలు సంభవిస్తున్నాయి. తణుకు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, భీమడోలు, కొల్లేరు సమీప ప్రాంతాల్లో గత వారం పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. వీటి మరణాలకు కారణమేంటి అని తెలుసుకునేందుకు చనిపోయిన కోళ్ల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షల కోసం ఇప్పటికే భోపాల్ పంపించారు. తాజాగా అక్కడి నుంచి నివేదిక వచ్చింది. బర్డ్ ఫ్లూ కారణంగానే కోళ్లు చనిపోతున్నట్టు తేలింది. అలాగే తణుకు మండలం వేల్పూరు, పెరవలి మండలం కానూరు గ్రామాల్లో చనిపోయిన కోళ్లకు H5N1 పాజిటివ్ గా పరీక్షలో నిర్ధారణ అయింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ల్యాబ్ రిపోర్ట్ రావడంతో ఆయా జిల్లా కలెక్టర్లు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు, రైతులకు కీలక సూచనలు అందించారు. కానూరు అగ్రహారం పరిధిలోని కిలోమీటర్ మేర రెడ్ జోన్ గా ప్రకటించారు. అక్కడ 3 ఫారాలు ఉండడంతో ఆ కోళ్లను, గుడ్లను పూడ్చేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. బర్డ్ ఫ్లూ తేలిన చోట చికెన్ దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు అధికారులు. చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలోనూ నిఘా పెట్టి పర్యవేక్షిస్తున్నారు. బర్డ్ ఫ్లూగా తేలిన 2 ఫారాల్లోని కోళ్లు, గుడ్లను పూడ్చిపెట్టాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పూడ్చిపెట్టే ఒక్కో కోడికి ₹90 చొప్పున పరిహారం అందిస్తామన్నారు. ఈ బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు కొద్ది రోజులు చికెన్ తినడం తగ్గిస్తే మంచిదని సూచించారు. కోడి మాంసాన్ని, గుడ్లను బాగా ఉడికించి తినాలన్నారు. కోడి మాంసం, గుడ్లను మనం 100 degrees ఉష్ణోగ్రతలో ఉడికిస్తాం. అప్పుడు ఎలాంటి వైరస్ ప్రభావం ఉండదని చెప్పారు. సరిగ్గా ఉడికించకుండా నిర్లక్ష్యం చేసి తింటే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే అని హెచ్చరించారు. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో చికెన్, గుడ్లు తినవచ్చని, ఎలాంటి ఇబ్బంది లేదని సూచించారు.